నల్సార్ స్టూడెంట్స్పై బీసీఐ గుస్సా. బార్ కౌన్సిల్లో చేర్చుకోకూడదని ఆదేశాలు, గంటల వ్యవధిలో నిర్ణయంలో మార్పట. ఏదైతే నల్సార్ స్టూడెంట్స్ సంబంధించి సీజే సూర్యకాంత్ రాబోతా ఉన్నాడు, సూర్యకాంత్ వచ్చి అక్కడ ప్రసంగించబోతా ఉన్నాడని చెప్పి స్టూడెంట్స్ తెలియడంతో లేదు, ఏదైతే సీజేపీ ఉద్యమానికి చూడడానికి టైం లేనటువంటి వ్యక్తి, సీజేపీ ఉద్యమంలో అంతా రక్తపాతం జరిగితే జంతర్ మంతర్లో లాఠీలతో పోలీసులు కనీసం మహిళలను చూడకుండా ఇష్టానురీతిగా పోలీసులు కొడతా ఉంటే, మహిళలపైన అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వాటిని చూడడానికి టైం లేనటువంటి ఈ మా సుప్రీంకోర్టు జడ్జ్ మా కాలేజీలోకి వచ్చి మాకు హితబోధ చేయాల్సినటువంటి అవసరం లేదు, మేము అతన్ని స్వాగతించబోం అంటూ కూడా ఇక్కడ నెల్సార్ సంబంధించినటువంటి విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున సంతకాల సేకరణ అయితే చేసిరు. మనం నిన్న చూసినట్టుగా ఆ సంతకాల సేకరణలో అసలు ఆ జడ్జిని మేము ఇక్కడికి అనుమతించాం, మా కాలేజీలోకి అవసరం లేదు, ఎందుకంటే మా యువత గురించే చూడడానికి టైం లేనటువంటి వ్యక్తి, మా యువత భవిష్యత్ గురించే కనీసం వాదనలు వినడానికి టైం లేని వ్యక్తి మా కాలేజీలోకి వచ్చి మా పట్ల మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆ నల్సార్ సంబంధించిన విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజే సూర్యకాంత్ అనుమతించొద్దంటూ విద్యార్థులు లేఖ రాసిన నేపథ్యంలో 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లను దేశంలో ఏ బార్ కౌన్సిల్లోనూ చేర్చుకోవద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిందట. ఇది వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వెనక్కు తగ్గిన బీసీఐ తన ఆదేశాలను గంటల వ్యవధిలోనే వాపస్ తీసుకుంది. ఈ ఆదేశాలపై సుదీర్ఘ చర్చ జరపాలని బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ బ్యాన్ విధించే ఆర్డర్లను మార్చాలని బీసీఐ చైర్మన్ మనవ్ కుమార్ మిశ్రా తెలిపారట. నల్సార్లో 2026 బ్యాచ్లో మెజార్టీ విద్యార్థులు అమాయకులని, సీజీఐని ఏ విధంగానూ అవమానించాలని వారు అనుకోవడం లేదని తమకు తెలిసిందని ఆయన చెప్పారు. దాని ప్రకారమే నల్సార్ విద్యార్థులు బార్ కౌన్సిల్ చేర్చుకోవడానికి నిషేధించాలని ఇచ్చిన ఆదేశాలను మార్చాం. విద్యార్థులు వారికి నచ్చిన బార్ కౌన్సిల్లో చేరొచ్చు అని మనన్ కుమార్ వివరించారు. ఈ మేరకు బీసీఐ సవరించిన ఆదేశాలను జారీ చేసిందట. ఏదైతే దీనికి సంబంధించి బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, అయితే బార్ కౌన్సిల్ సంబంధించిన చైర్మన్ మిశ్రా గారు ముందుగా ఏం కామెంట్ చేసిందంటే ఆ నల్సార్ విద్యార్థుల పట్ల 2026 బార్ కౌన్సిల్ ఈ బ్యాచ్కు సంబంధించి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ల బ్యాచ్ ఉందో వీళ్ళు ఎవరిని కూడా బార్ కౌన్సిల్లో తీసుకోకండి. ఈ దేశంలోనే ఏ ఒక్క బార్ కౌన్సిల్కి వీళ్ళను అలో చేయకండి, వీళ్ళని తీసుకోకండి. వీళ్ళందరూ కూడా ఒక సీజేని క్వశ్చన్ చేశారు, సీజేని రావద్దని చెప్పేసి వీళ్ళు సంతకాలు చేయడం ఏంటి అని చెప్పేసి ముందుగా కోపానికి వచ్చి మళ్ళీ వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే వీళ్ళ ఆలోచన విధానం మార్చుకున్నారట. లేదు, ఇలా ఓన్లీ ఈ విద్యార్థులే ఏదైతే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులే మాత్రమే తప్పులేదు, ఇందులో కొందరు బయటి వ్యక్తులు వచ్చి వీళ్ళని రెచ్చగొట్టారు, కానీ వీళ్ళంతా అమాయకులే అంటూ కూడా ఒక గంటల వ్యవధిలో కూడా వాళ్ళకు సంబంధించి సపోర్ట్ చేస్తూ ఈ 2026 బ్యాచ్ను ఎవరైనా సరే బార్ కౌన్సిల్లో తీసుకోండి, అంటే వీళ్ళ తప్పేం లేదు, వీళ్ళను కొందరు బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టితే మాత్రమే ఆ సీజే సూర్యకాంత్ మా కాలేజీలోకి రావద్దని మాత్రమే సంతకాల సేకరణ చేశారు, కానీ అసలు ఇందులో ఈ కాలేజీ సంబంధించిన విద్యార్థులు తప్పు లేదు అంటూ కూడా గంటల వ్యవధిలోనే మాటలు మార్చినట్టుగా తెలుస్తోంది. అలాగే దర్యాప్తు ఉంటుంది. అదే సమయంలో నల్సార్ కాంట్రవర్సీపై ఫ్యాక్చువల్ ఎంక్వైరీ కొనసాగుతుందని బీసీఐ స్పష్టం చేసింది. విశ్వసనీయ వర్గాల నుంచి కొంత సమాచారం అందిన తర్వాతనే బీసీఐ తమ ఆదేశాలు మార్చుకున్నట్లు తెలిపింది. కొందరు టీచర్లు బయటి వాళ్ళు కలిసి అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మనన్ కుమార్ దీనిపై నల్సార్ వైస్ ఛాన్సలర్ ఇచ్చే ఎంక్వైరీ రిపోర్ట్ కోసం ఆ కౌన్సిల్ ఎదురు చూస్తోందన్నారు. అది మాకు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ముందుగా ఇచ్చిన ఆదేశాల్లో సీజీఐకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆ బీసీఐ దీనికి కారకులైన వారిని గుర్తించి వివరాలకు తమకు సమర్పించాలని యూనివర్సిటీని కోరారట. సీజీఐ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని బైకాట్ చేయాలని అడ్డుకోవాలని ప్రయత్నించేవారు, దీనికోసం సంతకాలు చేసిన వారు, వారి ప్రతినిధులు అందరూ వివరాలు కూడా తమకు అందించాలని డిమాండ్ చేసింది. ఈ దర్యాప్తు కొనసాగుతుండగా బార్ కౌన్సిల్లోకి ఎవరిని తీసుకోలేమని, అందుకే ఈ విద్యార్థులను బార్ కౌన్సిల్లో చేర్చకూడదని ఆదేశాలు ఇవ్వడం తప్పలేదని తెలిపిందట. ఎలా మొదలైంది? నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి సీజే సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా పిలవాలని భావించారు. సీజేపీ నిరసనలో పోలీసుల దాడుల పిటిషన్లపై సీజీఐ వ్యాఖ్యలను తప్పుబట్టిన కొందరు విద్యార్థులు ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకోవడానికి ఇష్టపడడం లేదంటూ లేఖ రాశారు. సీజీఐని స్నాతకోత్సవానికి పిలిచే నిర్ణయాన్ని పునరాలోచించుకొని వర్సిటీ అధికారులకు 70 మంది విద్యార్థులు లేఖ రాయగా తర్వాత ఇతరులు సంతకాలు పెట్టారట. దీనికి సంబంధించి దర్యాప్తు ఉంటుంది. అంటే ఇప్పుడే వీళ్ళను
క్షమించి వదిలేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఎవరెవరైతే సంతకాలు చేశారో, ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరెవరి సంతకాలు ఉన్నాయి, ఎవరెవరు లేఖలు రాసిర్రు, 70 మందికి పైగా లేఖలు రాసిరని చెప్తున్నారు. ఇందులో విద్యార్థులు ఎంతమంది, బయట ఎంతమంది, వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పేసి ఏదైతే నల్సార్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ దగ్గర ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారట బీసీఐ బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి మిశ్రా గారు. తీసుకొని ఖచ్చితంగా దీనిపైన విచారణ ఉంటుంది. ఖచ్చితంగా దీని ఎందుకంటే ఒక జడ్జి పైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి, ఒక జడ్జిని కాలేజీలోకి రాకుండా ఆపిరు కాబట్టి, ఇది చట్టపరమైనటువంటి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరిపైన కూడా ఏదో ఒక రకమైనటువంటి శిక్షలు ఉండి తీరుతాయి. అదేవిధంగా ఎవరెవరు బయట వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు విద్యార్థులు వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ మిశ్రా గారు చెప్తున్నారు. అలాగే ఏదైతే ఉద్యమం దీనికి సంబంధించి వాళ్ళు అలౌ చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే జంతర్ మంతర్ నుండి చలో పార్లమెంటు వెళ్తున్నటువంటి నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటి ఉద్యమకారులంతా, లేకపోతే విద్యార్థి నాయకులు, సీజేపీ ప్రతినిధులంతా కూడా అక్కడ చలో పార్లమెంట్ ఏదైతే నిరసనలు అంటే శాంతియుతంగా చలో పార్లమెంట్ వెళ్తూ ఉంటే కావాలని అడ్డుకున్నారు పోలీసులు. లాఠీలకు మూలలు కొట్టి మరీ మమ్మల్ని కొట్టారు. చాలామంది రక్తం కళ్ళ చూశారు పోలీసులు. అలాగే రాళ్ల దాడి జరిగింది. మా పైన రబ్బర్ బుల్లెట్లతో, బాష్ప వాయువులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఎవరిని కూడా అక్కడ నుంచి జరగనివ్వలేదు. ఏమనంటే మేమే పోలీసులను కొడితే రెచ్చిపోయారని చెప్పేసి మాట్లాడారు. కనీసం ఈ వీడియోలు చూడండి. ఇంత విద్యార్థులు అంటే భవిష్యత్ అంటే విద్యార్థులని మాట్లాడతారు. కానీ దీని పట్ల వీడియో చూసి అసలు మీ నిర్ణయం కావచ్చు, మీ వాదన వినిపించండి అని చెప్పేసి ఆ సీజే గారు చెప్తే, సీజే సూర్యకాంతం గారు కనీసం పట్టించుకోకుండా మాకు సమయం లేదు, ఇది అంత ఇంపార్టెంట్ అయిన విషయం కాదు, తర్వాత మాట్లాడుకుందాం అనేటువంటి దాటవేసే ప్రయత్నం చేయడంతో విద్యార్థి నాయకులంతా కూడా చాలా ఆగ్రహానికి లోనై మా కాలేజీలోకి మీరు అలౌ చేయడానికి లేదు, మీరు వచ్చి మాకు ఉపబోధ చేస్తుంటే మేము వినాల్సినటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా మా కాలేజీకి రావద్దని చెప్పేసి లేఖలు రాశారు. చట్టం ఏం చెప్తోంది? చట్టం ప్రకారం బీసీఐ చైర్మన్ ఆదేశాలతో బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అడ్డుకోవడం అసాధ్యం. అడ్వకేట్స్ యాక్ట్ 1961లో అర్హత అనర్హతల ప్రక్రియ, ఎన్రోల్మెంట్ తిరస్కరణలు పరిశీలించడం వంటి అంశాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి అభ్యర్థి విషయంలో ఈ అంశాలను వేరువేరు పరిశీలించాలని చట్టం చెబుతుంది. ఒక బ్యాచ్ విద్యార్థులపై ఒకేసారి బ్యాన్ విధించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. చట్టం ఏం చెప్తుందంటే, చట్టం ప్రకారం బీసీఐ చైర్మన్ మిశ్రా గారు ఎందుకు గంటల వ్యవధిలోనే ఇక్కడ మాట మార్చారు, ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేశారంటే, ముందుగా వాళ్ళను ఎవరిని కూడా బార్ కౌన్సిల్లోకి తీసుకోకండి, దేశంలో ఎక్కడే బార్ కౌన్సిల్ నుంచి వాళ్ళను తీసుకోకండి, 2026 బ్యాచ్ అయితే చాలు, ఈ కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరిని తీసుకోకండి అని చెప్పేసి చెప్పిన వ్యక్తి మళ్ళీ గంటల వ్యవధిలోనే లేదు, వీళ్ళ తప్పు లేదు, బయట వాళ్ళే రెచ్చగొట్టి మాట్లాడించారట, లేఖ రాసిన వాళ్ళు వీళ్ళు కూడా లేరట, వీళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నాం, ఖచ్చితంగా వీళ్ళపైన శిక్షలు ఉంటాయి, కానీ బార్ కౌన్సిల్లో మేము చేర్చకూడదని చెప్పాం, లేదు దాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పేసి గంటల వ్యవధిలో ఎందుకు చెప్పిండు అంటే, అది చట్టంలో లేదు. చట్టం ఏం చెప్తుందంటే, ఎవరిని బార్ కౌన్సిల్లోకి వెళ్లకుండా ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు, అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి 1961 ఆర్టికల్ చెబుతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే గంటల వ్యవధిలో మాట మార్చినట్టుగా తెలుస్తోంది. నిజంగా అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే జడ్జిలు కావచ్చు, ఎవరి కోసం పనిచేస్తారో అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా రక్తపాతం జరిగింది అని జడ్జి కూడా తెలుసు, అక్కడ ఎంతమంది దెబ్బల పాలయ్యారు, ఎంతమంది మహిళలు. సోషల్ మీడియా చూస్తే సోషల్ మీడియాలో ఆ సీజేపీకి సంబంధించిన ప్రొటెస్టులో ఒక్కొక్క వీడియో బయటపడతా ఉంటే నిజంగా చాలామంది కూడా కంటదడి పెట్టిన పరిస్థితి. దేశంలో ఏదైతే దీనికి సంబంధించి భవిష్యత్ మొత్తం యువతి అని మాట్లాడతారు, కానీ యువత పైన ఈ విధంగా లాఠీ చార్జ్ చేయడం ఏంది? ఈ యువత లేకపోతే ఈ ప్రభుత్వాలు అధికారంలో కూర్చునేవా? ఈ యువత లేకపోతే ప్రధానమంత్రి మోడీ అయ్యేవాడా? లేకపోతే ఈ నాయకులంతా అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండేవాళ్ళ అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేసిరు. ఇటువంటి సందర్భాల్లో, ఇన్ని వీడియోలు చూసినటువంటి సందర్భంలో కనీసం పార్లమెంట్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో మాట్లాడేటువంటి అవకాశం లేదా, సమయం లేకుండా పోయిందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి నిజంగా దీనికి సంబంధించి కరెక్ట్గానే మాట్లాడామా, నిజంగా యువత పైన అంత పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగిందా, యువత పైన లాఠీచార్జ్ జరిగిందని ఒకసారి ఆ వీడియోలు చూసి దీనికి సంబంధించి ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయినారో, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు అయినా సరే, ఎవరైతే కావాలని వాళ్ళపైన ఉద్దేశపూర్వకంగా కొట్టించారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నాం.